Hostabara Shirian, Al Ladara Shirian Zenar. Amen. ఆమెన్. మంచిది. మనము బైబిల్ వాక్యం చూసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా దయచేసి ఆదికాండం 1వ అధ్యాయాన్ని తీయండి. ఈరోజు మరి యేసు ప్రభువు చనిపోయిన తిరిగి లేచిన దినము. మనం వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ప్రభు గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాం. హల్లెలూయా. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే ఆదికాండం 2వ అధ్యాయం వివరించడం అనేది జరుగుతుంది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. డేవిడ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు, దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నారు, నన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నారు. మరి ప్రేయర్లో ఉన్నారు. హల్లెలూయా. అయితే మనము చాలా విషయాల్లో ఏంటంటే వాక్యం నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పుస్తకం ఏంటంటే ఆదికాండం. అట్లా ఈ ఆదికాండాన్ని ఎవరు రాశారు అని అంటే మోషే భక్తుడు రాశాడు. ఇప్పుడు మనకి ఏదైతే వచనాలు అధ్యాయాలు ఉన్నాయో అట్లా లేకుండే మొత్తం రాసుకుంటూ పోయాడు. లెటర్ ఎట్లయితే రాస్తామో కంటిన్యూస్గా అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు కొంతమంది వ్యక్తులని ఇన్స్పైర్ చేసి ఇట్లయితే అందరికీ చదవటం కష్టమవుతుంది, అందరికి వచనాలు తెలియదు, అధ్యాయం తెలియదు అని చెప్పి దాని బైబిల్ని మళ్ళీ ఏం చేశాడంటే ఈ అధ్యాయము ఈ వచనాలు అని చెప్పాడు. హల్లెలూయా. దీంట్లో ఆదికాండంని ఇంగ్లీష్లో ఏమంటారంటే జెనిసిస్ అంటారు. జెనిసిస్. ఈ ఆదికాండం మొత్తం కూడా హీబ్రూ భాషలో రాయబడ్డది. ఏ భాష? బాగా మంచి సార్ చెప్పండి. కరెక్ట్ చెప్పాడు. నెట్ అవసరం లేదు. ఈ హీబ్రూ భాష ఏంటంటే దేవుని భాష అన్నమాట, దేవుడు మాట్లాడిన భాష. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ లాంగ్వేజ్. మనుషులు మాట్లాడిన లాంగ్వేజ్ కూడా హీబ్రూ. అదే లాంగ్వేజ్లో ఈ బైబుల్ అనేది రాయబడ్డది. ఫస్ట్ పుస్తకం అన్నమాట. దేవుని గురించి, ఆ తర్వాత దురాత్మల గురించి, తర్వాత సృష్టి మొదలు గురించి, ఆ స్త్రీ గురించి, తర్వాత పురుషుడు గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి ఫస్ట్ రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్. అందులో ఆదికాండం. హల్లెలూయా. ఇది చాలా ప్రాచీనమైన గ్రంథం. ప్రాచీనం అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్న గ్రంథం, పాత గ్రంథం. ఈ గ్రంథం మనం చదివినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా విషయాలు తెలియపరచబడతాయి. హల్లెలూయా. కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళకి నా వాయిస్ వినిపిస్తుందా? హలో, క్లియర్గా వినిపిస్తుందా? ఇప్పుడు కూడా వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు మంచిగా వినిపిస్తుందా? హలో, సరే సార్, రైట్, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈరోజు ఈ గ్రంథంలో సైతాన్ యొక్క పుట్టుక గురించి, తర్వాత వాని యొక్క ఇంటెన్షన్స్ అవన్నీ కూడా నేర్చుకుందాం. ఆదికాండం అంతా కూడా మనం ధ్యానం చేద్దాం. చాలా వచనాలు ఉంటాయి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. హల్లెలూయా. ఆదికాండంలో దీనికి ఆదికాండము అనేది ఎందుకు పేరు పెట్టారంటే అన్నిటికీ ఆది ఇక్కడి నుంచే ఉంటుంది. హల్లెలూయా. అన్నిటికీ ఆది ఇక్కడి నుంచి ఉంటుంది కాబట్టి దీన్ని ఆదికాండం అని చెప్పారు. రైట్. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. హల్లెలూయా. అందరు ఇక్కడ చూడాలి. మొదటి వచనంలో ఏమన్నా అంటే దేవుడు ఏం సృష్టించిందంట? భూమిని ఆకాశమును సృష్టించిండు. హల్లెలూయా. భూమి ఎక్కువ ఉందా, ఆకాశములు ఎక్కువ ఉన్నాయా? చూడండి ఇక్కడ చూడండి. ఆకాశములు
హల్లెలూయా. భూమి అనేది ఒకటే ఉంది, బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచనం, దేవుడు దేవుడు అనే వారు ఎక్కడ ఉంటారు అంటే మూడో ఆకాశంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మూడో ఆకాశం అంటే చాలా పైన, కొన్ని లక్షల కిలోమీటర్లు అన్నమాట. అంత పైన దేవుడు దేవదూతలు ఉంటారు. ఈ రెండో ఆకాశం, మొదటి ఆకాశంలో దురాత్మలు ఉంటాయి. మన ఏరోప్లేన్ వెళ్తుంది కదా, ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మొదటి ఆకాశం వరకు వెళ్తుంది. అంటే భూమి మీద నుంచి 1000 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్ల వరకు గాలి ఉంటుంది. 1000 కిలోమీటర్ల తర్వాత గాలి ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఈయన 1000 కిలోమీటర్లు అంటే ఈయన నుంచి పార్వతీపురం, వైజాగ్, విజయనగరం అటు సైడ్ అనమాట. 12 ట్రైన్లో పోనీకే 12 గంటలు పడుతుంది. అయితే భూమి అనేది ఒకటే ఉంది, ఆకాశంలో అనేది చాలా ఉన్నాయి. రెండవ వచనం చూస్తే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేరు అంటాడు. ఫస్ట్ వచనంలో ఏమని చెప్పిండు? దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిందని చెప్పిండు. రెండవ వచనంలో ఏం చెప్తున్నాడు? భూమికి రూపమే లేదు, శూన్యంలో ఉండే అంటున్నాడు. అంటే అర్థమైంది, భూమి నాశనం అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? భూమి అంటే మొదటి వచనంకి రెండవ వచనం కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఆదామే ఫస్ట్ వచ్చిందని అనుకుంటాం. ఆదాం ఫస్ట్ రాలేదు. ఆదాం కంటే ముందు నరులకు దేవుని కుమారులు అని చెప్పి దేవుడు కొంతమందిని తయారు చేసిండు. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయంలో వస్తుంది అది. వాళ్ళని సృష్టించిండు. సృష్టించిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు అని అంటే దేవునికి నచ్చినట్టు నడవలేదు. ఇప్పుడు ఈ చేతపడి చేయటము, మనుషులను చంపటం, ఇవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, సైతాన్ దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. సైతాన్ దాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనము ఈజిప్ట్కి వెళ్తే పిరమిడ్స్ అనేటివి ఉంటాయి, తెలుసా? పిరమిడ్స్ తెలియదా? పిరమిడ్స్, ఆ పిరమిడ్ చాలా హైట్లో ఉంటాయి. ఒక్కొక్క బండ ఇంత పెద్ద ఉంటుంది, 10 ఫీట్లు ఉంటుంది ఒక్కొక్క బండ. ఎడారిలో కట్టింది అది. అది ఎట్లా కట్టిందో ఇప్పటికి ఎవరికి తెలియదు. అది మనుషులు కట్టింది కాదు అది. హల్లెలూయా. ఎవరు కట్టింది? మనుషులు కట్టింది కాదు. ఆదాం కంటే ముందు వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళు కట్టారు. అందుకే మనం అప్పుడప్పుడు న్యూస్లో కానీ కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వస్తువు కనుక్కొని దాదాపుగా 10,000, 15,000, 20,000 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తారు. కొంతమంది మనుషుల అవశేషాలు బయటకు వస్తాయి. చాలా పెద్దగా ఉన్న మనుషులు కనబడతారు. 10 ఫీట్లు, 15 ఫీట్లు ఉంటారు వాళ్ళు మనుషులు. గొల్లియాత్ కంటే కూడా హైట్. గొల్లియాత్ 9 ఫీట్లు ఉంటాడు, వీళ్ళు ఇంకా ఎక్కువ ఫీట్లు ఉంటారు. వాళ్ళ ఎముకలు, వాళ్ళ పుర్రెలు కనబడతాయి. వీళ్ళు ఎప్పుడున్నారో ఎవరికో తెలియదు. వాళ్ళే ఎవరు అంటే ఆదాంకు ముందున్న వాళ్ళు ఏం చేసినారు అని అంటే ఈ పిరమిడ్స్ అనేది కట్టారు. ఈ పిరమిడ్స్ అనేది పైనుంచి మనం చూస్తే స్టార్ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారం? నక్షత్రం ఆకారం. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈ ఈజిప్ట్లో ఎక్కడైతే పిరమిడ్స్ అనేవి కట్టారో అది భూమి సెంటర్ పార్ట్ అనుకుని అక్కడ పిరమిడ్స్ కట్టారు అనమాట. సైతాన్ శక్తుల్ని యాక్సెస్ చేయడానికి, దురాత్మ శక్తులతో ఇంకా పవర్స్ పొందుకోనికి వాళ్ళు చేసారు. కానీ భూమి సెంటర్ పాయింట్ ఏది అని అంటే బెత్లెహేమ్ గ్రామం అనమాట. ఆ గ్రామంలోనే యేసుప్రభువు వారు పుట్టారు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఏనోకు గ్రంథము, తర్వాత ఇంకా బైబిల్లో కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు ఇందులో రాయలేదు. అందులో వాళ్ళు సైతాన్తో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే చేతపడి మంత్రాలు, భానుమతి, ఇవన్నీ ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా చంపాలో అందులో రాసిరనమాట. ఇదంతా కూడా దేవుడు చూసి ఏం చేసిండంటే దేవుడు మొత్తం భూమిని నాశనం చేసేసిండు. హల్లెలూయా. తర్వాత రెండోసారి దేవుడు మళ్ళీ సృష్టించిండు. దాని గురించి ఇప్పుడు 2వ వచనం 3వ వచనంలో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమి కొత్తది కాదు, ఆల్రెడీ నాశనం అయిపోయింది. దాన్ని మళ్ళా దేవుడు ఏం చేసిండు? మళ్ళా తయారు చేసిండు. ఎందుకు తయారు చేసిండు అని అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే ఈ లూసిఫర్ అనే వ్యక్తి పరలోకం నుంచి పడిపోయాడు అని అనుకుంటాం. పరలోకం నుండి పడిపోలేడు.
ఈయనకి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే యాక్సెస్ ఉంటుండే. పరలోకంలో దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఆరాధనను ఈ లూసిఫర్ అనే వ్యక్తి తీసుకొని పోయేటోడు. ఎక్కడికి? పరలోకానికి తీసుకొని పోతా ఉన్నప్పుడు వాడు ఏం చేసిండు అని అంటే ఇక్కడున్న ప్రజలకు అందరినీ మార్చేసిండు. మంత్రాలు చేతపడి మనుషులను చంపడం ఇవన్నీ చేసిండు. అవన్నీ మనం బైబిల్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం, తర్వాత మీకు అర్థమవుతుంది. పరలోకానికి వచ్చిన తర్వాత అరే దేవునికి ఇంత పవర్ ఉంది, నాకు కూడా వస్తే బాగుండు, నేను కూడా చేస్తే బాగుండు, నాకేమన్నా తక్కువనా అని మనసులో ఒక ఆలోచన, ఒక ఆశ అనేది పుట్టింది. తర్వాత ఏం చేసిందంటే అక్కడ ఉన్న దేవదూతలకి, కొంతమంది దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మభ్యపరచడం మొదలు పెట్టిండు. ఆయనకు మనం ఆరాధన చేస్తేనే అవుతుంది, మనం కాకపోతే ఆయనకు ఆరాధన దొరకదు, మనం కాబట్టి ఆయన అన్నప్పుడు దేవదూతలు కూడా ఈయన మాట విని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇదంతా తెలిసినప్పుడు అదే వీడిన రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి దేవుడు అని ఎల్లగొట్టేసాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ఎల్లగొట్టేసాడు. వాడు ఒక దూత. అప్పుడు ఈ భూమి మీద పడ్డాడు. దేవుడు అప్పుడు ఏం చేసిండు అని అంటే అక్కడ పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరినీ పాడు చేసేస్తే దేవుడి భూమిని కూడా నాశనం చేసేసిండు. భూమి అనేది చాలా పెద్దది. అంతరిక్షంలో పోతే మనం పిచ్చోళం అయిపోతాం. ఎందుకు పిచ్చోళం అయిపోతాం అంటే ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రం వరకు, ఒక భూమి నుండి ఒక సూర్యుడికి రావటానికి 70,000 కిలోమీటర్లు అవుతుంది. 70,000 సంవత్సరాలు, కిలోమీటర్లు కాదు. అంటే అంత దూరం ఉంటాయన్నమాట నక్షత్రాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, భూమి కావచ్చు. ఆ అంతరిక్షంలో పోయి మనం కానీ మన భూమిని చూసి ఒక చిన్న చుక్క లెక్క కనబడుతుంది. చిన్న చుక్క. మనమేమో ఇక్కడ ఇది నా జాగా, ఇది నేను గొప్ప అని మనం అనుకుంటాం. ఆడికి పోతే ఏముండదు, అసలు మన అడ్రస్ ఉండదు ఆడ. అలాంటి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం బలపరుస్తున్నాడు. మనం జస్ట్ ఆఫ్టర్ అనమాట. ఒక రకంగా చూస్తే బైబిల్లో మనం చూడండి, ఇక్కడ చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏమైంది? వెలుగు కలిగింది. సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది అని అంటే ఒక వెలుగు వస్తుంది, ఆ వెలుగు ట్రావెల్ అవుతా ఉంది, ఆ వెలుగు ట్రావెల్ అవుతా ఉంటే నక్షత్రాలు పుడుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. ఏం పుడుతున్నాయి? చాలా నక్షత్రాలు పుడుతున్నాయి. తర్వాత ఇంకా పాలపుంత, గెలాక్సీ ఇవన్నీ పుడుతున్నాయి అంటారు. కానీ ఆ వెలుగు మాత్రం ఎండిపోతలేదు, ఆ వెలుగు మాత్రం ఆగిపోతలేదు, ఆ వెలుగు వెనకకి పోతలేదు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలుస్తలేదు అంటున్నాడు. ఆ వెలుగు ఎక్కడదంటే ఇక్కడది. హల్లెలూయా. అంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట వెలుగులో అంత పవర్ ఉంది. హల్లెలూయా. వెలుగుకి చాలా స్పీడ్ ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు ఇంట్లో అంతా చీకటి ఉన్నది, లైట్ వేసినాం, ఏమైంది? ఎంత స్పీడ్గా వచ్చింది లైట్? ఇట్లా నువ్వు నొక్కగానే జిప్ అని వచ్చేస్తుంది, చీకటి మాయమైపోతుంది, ఎక్కడ పోతుందో తెలియదు. మనం కూడా ఒక సూర్యుడి దగ్గర పోవాలి అంటే, ఒక నక్షత్రం దగ్గర పోవాలంటే ఈ వెలుగు ఎంత స్పీడ్గా పోతుందో అంత స్పీడ్గా మనం పోవాలి, అప్పుడు దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పింది. అయితే దేవుడు ఏం చేసిండంటే భూమి ఆకాశాలను సృజించాడంట. యెషయా గ్రంథం మనం తీద్దాం, చూడండి. యెషయా గ్రంథం 45 వచనం, 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45:18 వచనం. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలిగజేసి దానిని స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలముగా అగునట్లుగా దానిని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఇక్కడ చూడాలి, ఇక్కడ ఏమంటుండంటే ఆకాశములను భూమిని సృష్టించింది యెహోవాయే అంటుండు. ఆయన దాన్ని సృజించింది, దాన్ని నాశనం చేయడానికి సృజించలేడు అంటున్నాడు. హల్లెలూయా. కానీ మనం 2వ వచనం చదివినాం అనుకో, భూమి నిరాకారంగా ఉందని ఉంది. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు యెషయా, దేవుడు భూమిని సృష్టించిండు, దాన్ని నాశనం చేయడానికి సృజించలేదు అని అంటున్నాడు.
కానీ ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 2వ మనకు ఆదికాండం 2వ అధ్యాయం ఇంపార్టెంట్. అందులో ఏమని చెప్తున్నా అంటే భూమికి రూపమే లేదు అంటున్నాడు. అది ఎట్లా అంటే ఈ ప్రజలు సైతాన్ని మీరు మోసం చేసిన తర్వాత ఈ ప్రజలంతా మోసం చేసి దేవునికి కోపం వచ్చేసి ఏం చేసిండంటే తీసి పడేసిండు. హల్లెలూయా. ఇప్పుడు ఒక పేపర్ కాగితం ఉంది, రాస్తున్నాం, నచ్చలేదనుకో దాన్ని ఏం చేస్తాం? చింపేస్తాం, లేకపోతే దాన్ని ఇట్లా బాల్ లాగా చేసి పడేస్తాం. దాని ఇట్లా బట్టి ఇట్లా చేతితో నమ్మలేసి చేతితో మనం పిసికేసి ఏం చేస్తాం? దేవుడు అట్లనే చేసాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంత పెద్దోడో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనకు దేవుడు అని అంటే ఆ దేవుడు అంత దాకే ఉంటుంది. కానీ మనం ఇట్లా వాక్యం లోతుగా డీప్గా వెళ్తే చాలా చాలా భయం అవుతుంది మనకి. ఒక 10 అంతస్తుల నుంచి మనం చూస్తేనే కింద చూస్తేనే ఎట్లనో అయిపోతాం. హల్లెలూయా. భూమిని చూస్తే మన కంటి చూపు ఎంత ఉందో అంత పెద్ద కనబడుతుంది. సముద్రాన్ని చూస్తే మన కంటి చూపు ఎంత దూరం పోతే అంత వాటర్ ఉంటుంది. మన కంటి చూపు వెళ్ళకపోయినా అక్కడ వాటరే ఉంటుంది. అలాంటి సముద్రాన్ని దేవుడు తీసేసిండంట, భూమిని తీసేసిండంట, పర్వతాన్ని తీసేసిండంట. హల్లెలూయా. ఆయన చేసినవన్నీ కూడా చాలా మంచిది, ఆ తర్వాత చాలా అందమైనది, చాలా పర్ఫెక్ట్గా చేసిండని ఉన్నది. హల్లెలూయా. దేవుడికంటూ ఒక పర్ఫెక్ట్ వే ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. యెషయా గ్రంథం 45:18 చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. యోబు గ్రంథం ఈరోజు కొంచెం వాక్యం కొంచెం అటు ఇటు ఆ వాక్యాలు ఈ వాక్యాలు తీయాలి ఉంటుంది. రేపటి నుంచి ఒకటే అధ్యాయం మీద పోతాం మనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చూడండి. దాంట్లో నిండదు, పెద్ద బైబిల్ తెచ్చుకోవాలి. అందుకే 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. వాటికి తెలియకుండా పర్వతమును తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే, భూమిని దాని స్థలముల నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభమును అదరు చేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు, సముద్ర తరంగం మీద ఆయన నడుచువాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యోబు గ్రంథం 9వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు మనం చదివితే యోబు భక్తుడు ఏమంటాడంటే ఆయన పర్వతాలను తీసేస్తాడు, ఆయన భూమిని తీసేస్తాడు, ఆయన సూర్యుడిని దేన్ని సూర్యుడు అంటే ఎవరు? మనకి వెలుగిస్తున్న వ్యక్తి, పగటి పూట వెలుగిస్తున్న వ్యక్తి, అతడు ఉండకుండా చేయగలుగుతారంట. హల్లెలూయా. సూర్యుడికి అంత వెలుగు ఉందంటే సూర్యుడిని తయారు చేసిన దేవునికి ఎంత వెలుగు ఉండాలి? అది మనం ఏం చేస్తామంటే సూర్యుడే దేవుడు అని చెప్పి మొక్కేస్తాం. కానీ దాన్ని తయారు చేసినోడు ఒకడు ఉన్నాడు. అలాంటి భయంకరమైన సూర్యుడు నక్షత్రాలు వాటిని ఆజ్ఞాపించినప్పుడు కథం అవి చీకట్లు వెళ్ళిపోతాయంట. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇప్పుడు ఈ వచనాలు ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే దేవుడు భూమిని కూడా నాశనం చేయగలుగుతాడు అని చూపిస్తున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏం చేద్దాము అని అంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూద్దాం. నేను మామూలుగా చదువుకుంటూ వెళ్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోండి.
యెషయా గ్రంథం 24వ అధ్యాయం. ఒకటి నుండి 10 వచనాలు. చూడండి, ఇంకా మనకి ఇర్మియా గ్రంథం కూడా ఉంటే దాంట్లో ఇంకా క్లియర్గా అర్థమైంది. జస్ట్ ఇది వినండి అండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమానురాళ్లకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పు ఇచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును. ఏమంటుండు? దేశము మొత్తం ఏం లేకుండా ఆయన చేసిందని రాస్తున్నాడు ఇక్కడ. అది కేవలము కొల్ల సమ్మగును, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది కేవలము కొల్ల సొమ్ము అగ్గును. ఇప్పుడు మనం సైంటిస్టుల దగ్గర మనం వెళ్తే వాళ్ళు తవ్వకాల్లో కొన్ని తీస్తారు, కొన్ని పట్టణాలు బయటకు వస్తున్నాయి అని చెప్తారు. ఏం బయటకు వస్తున్నాయి? ఆ మనుషులు ఎక్కడ ఉన్నారో, వాళ్ళ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయో, లేకపోతే వాళ్ళ బంగారం ఎక్కడ, అది మనకు తెలియదు. కానీ అది నిజంగా ఉంది. అది ఎప్పటిదంటే ఇప్పటిది కాదు. దాన్ని కార్బన్ డేటింగ్ చేసిరు అనుకో. కార్బన్ డేటింగ్ అంటే ఇప్పుడు ఒక వస్తువు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆ కెమికల్లో పెట్టినప్పుడు, ఆ మెషిన్లో పెట్టినప్పుడు దాని ఏజ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఈ వస్తువు లేకపోతే ఈ ఎముకలు, ఈ అవిశేషాలు వచ్చి దాదాపు 1,00,000 సంవత్సరం ఉందని చెప్తారు, 50,000 సంవత్సరాల ముందని చెప్తారు. హల్లెలూయా. మరి మనిషి మనుగుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే 10,000 సంవత్సరాల నుంచి ఉంది. అందులో 6,000 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఆది కాండంలోనే 10,000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. అంటే మనిషి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అక్కడ చూస్తే కార్బన్ డేటింగ్ లో చూస్తే ఆ అవిశేషాలు, ఈవెన్ దో డైనోసార్స్, అది ఇప్పుడు ఉన్నవి కాదు, అది ఆదాం కంటే ముందు లోకంలో ఉన్నాయన్నమాట. ఇదే భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చెప్తారు. హల్లెలూయా. అంటే భూమిని నాశనం చేయక ముందు ఉన్నాయి. అది ప్రీ అటామిక్ ఏజ్ అంటారు, దాన్ని గ్యాప్ థియరీ అంటారు. అంటే ఆదాంకు పుట్టక ముందు, ఈ సృష్టిని చేయక ముందు ఈ భూమి మీద దేవుడు వేరే వ్యక్తులను తయారు చేసిండు. మనం ఏమనుకుంటాం? ఫస్టే ఆదాం అనుకుంటాం. కాదు, వాళ్ళు చాలా పెద్దగా ఉండేటోళ్ళు. ఆ పిరమిడ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని హిందూ దేవాలయాలు కావచ్చు. ఇది ఎలా కట్టింది ఎవరికి తెలియదు, మట్టి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, నీళ్లు లేవు, దాని తర్వాత వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, తర్వాత ఆ స్టోన్స్ ఎలా తీసుకుపోయారో తెలియదు, దానికి సంబంధించిన మెషిన్స్ కూడా అప్పట్లో లేవు. వాళ్ళు ఎట్లా కట్టారేమో అని తెలియదు అనిపిస్తుంది. వాళ్ళు మనుషులు కాదు, మనుషులే, మనలాంటి కాదు. అప్పుడు ఉన్న వాళ్ళు వేరు. వాళ్ళు సైన్స్ అయితే ఇదంతా కూడా బైబిల్లోకి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నావు అంట, దేశం వట్టిగా చేస్తాడంట. తర్వాత అది కేవలం కొల్ల సమ్మగును. అప్పుడు వాళ్ళు దాచిన బంగారము, వెండి అప్పుడు ఉన్న అవంతా కూడా ఏమైపోయింది, ఇప్పుడు కొల్ల సొమ్ముగా మారిపోయింది. ఇప్పుడు మ్యూజియంలో పెడుతున్నారు, లేకపోతే కొంత దాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు భూమిని తయారు చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దేవుడు భూమిని నాశనం చేసేసిండు. నాశనం చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసిందంటే, అరే ఎందుకు అని అంటే మళ్ళీ దాన్ని సరిదిద్దాడు. ఆ సరిదిద్దిన పద్ధతియే ఆదికాండం 1వ అధ్యాయంలో రాసిండు. హల్లెలూయా. అంటే మీకు విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది, కానీ నేను వచనాలు చూపించినప్పుడు మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. చూడండి, ఇంకా 4వ వచనం. దేశము వ్యాకుల చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు, లోక నివాసులు ధర్మశాసనమును అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసముల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశము నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. 7వ వచనం. కొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయములందరూ
నిట్టూర్పు విడుచుచున్నారు. తంబూరుల సంతోషినాదము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులను ద్రాక్షరసం త్రాగరు. పాపం చేయు వారికి మద్యము చేదాయను. నిరాకరమైన పట్టణం నిర్మూలం చేయబడను. ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఇంతకు దేవుడు ఎందుకు భూమిని నాశనం చేసిండు? ఎందుకు ఇంత ప్రజల్ని నాశనం చేసిండంటే, ఈ సాతాను వచ్చి ఏం చేసిండంటే అక్కడున్న ప్రజలకి చేతపొడి మంత్రాలు, మనుషులను చంపటం, వ్యభిచారం, తర్వాత అన్ని పద్ధతులు నేర్పించిండు పాపం. ఇది మన వాళ్ళకి తెలియదు. ఇది దేవుని ఒక ప్లాన్ కాదు, సైతాన్ వచ్చి చెప్పేసిండు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇర్మియా భక్తునికి ఒక దర్శనం వచ్చింది, అది చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు. పేజ్ నంబర్ 630, పాత నిబంధన. అందరూ కూడా దయచేసి చూడాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను. పేజ్ నంబర్ 630, పాత నిబంధన. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నయు కదులుచున్నవి. నేను చూడగా నరుడొక్కడును లేకపోయాను, ఆకాశ పక్షులన్నీ ఎగిరి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశేషంగా దాన్ని నాశనం చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కాలి కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. రౌతులను విల్లుకాండ్లను చేయు ధ్వనిని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణమును నిర్జీవమైనను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకున్న బడిన దాన నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములను కట్టుకొని సువర్ణ భూషణములను ధరించి కాటుక చేత నీ కనులను పెద్దవిగా చేసుకొనిచున్నావే. నిన్ను నువ్వు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాంటు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణతీయ జోచుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా భక్తుడికి ఒక దర్శనం కనబడ్డది. ఏం కనబడ్డది? దర్శనం అంటే ఏంది? కళ కాదు, జరిగిన ఒక వాస్తవం. జరిగిన ఒక వాస్తవము. అది ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు పర్వతాలు కదిలిపోతుంది. దేశంలో ఎవరు ఉంటలేరు, అందరు చచ్చిపోయారు, అందరు ఘోషిస్తున్నారు. ఈ దర్శనం ఎక్కడికి చూస్తున్నాడు? అంతకుముందు ఉన్న ప్రజలకు చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అది ఆదాం కంటే ముందు నాశనం అయిపోయింది, అది దేవుడు ఇలా చూపిస్తే ఆయన ఇర్మియా గ్రంథంలో రాసుకుంటూ వస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? భూమి నాశనం అయిందా, నాశనం కాలేదా? ఎందుకు నాశనం అయిందంటే సాతాను వల్ల నాశనం అయింది. వీడందరికి నేర్పించేసిండు అన్ని. మనం హానోక్ గ్రంథం చదివినప్పుడు అందులో ఇంకా చాలా విషయాలు తెలుస్తుంది. హానోక్ గ్రంథం అంటే ఏంటిది? ఆదాం తర్వాత 8వ వాడే హానోక్ అనే భక్తుడు. ఆయన ఒక ప్రవక్త. నడిచే తర్వాత దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఒక గ్రంథం రాసిండు. ఏం రాసిండు? గ్రంథం అంటే ఏంటి? ఒక డైరీ లాంటిది రాసిండు. ఆ గ్రంథంలోనే ఆయన రాసింది ఏముందంటే, ఈ చేతబడి సంగతుల విషయాలు ఎట్లా ప్రజలు చేస్తున్నారో అందులో రాసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత వీళ్ళు వర్షాలు పడి ప్రపంచం అంతా కొట్టుకుపోతుందని రాసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఎట్లా తెలుసు బ్రదర్ అంటే దేవుడు ఆయనకు చూపించాడు. హల్లెలూయా. మనకేమో అది మనకు బైబిల్లోనే కనబడుతుంది, అందులో కూడా కనబడుతుంది. అయితే ఆ పుస్తకం బైబిల్లో ఎందుకు పెట్టలేదు అని అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని పెట్టలేదు అన్నమాట.
కొన్ని దానికి సెట్ అవ్వలేదు అన్నమాట, అందుకే దాన్ని పెట్టలేదు. అది పెడితే ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు భూమిని ఒకసారి నాశనం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. నాశనం చేసిండా నాశనం చేయలేదా? నాశనం చేశాడు. నాశనం చేసిండు. చూడండి కీర్తన గ్రంథం 104. కీర్తన 104 5, 6, 7 వచనం చదువుకున్నాం. కీర్తనలు 104. భూమి ఎన్నటిని కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద సృజించెను. దాని మీద అగాధ జములను నీవు వస్త్రం వల్లే కప్పితివి. కొండలపైగా నీళ్లు నిల్చెను. నీవు గద్దింపగానే అది పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. అది బాగుండాలని చెప్పి దేవుడు భూమిని జలాశయం సృష్టించిందట. కానీ దేవుడు గద్దించినప్పుడు ఏమైందంట? అతను అది పోయింది. అంటే దేవుడు ప్రజలు సరిగా లేకపోతే దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అట్లా భూమిని నాశనం అట్లా చాలాసార్లు అయింది, ఒక్కసారి కాదు, చాలాసార్లు చేసింది దేవుడు. తర్వాత ఇప్పుడు మనం ఆదికాండంకి వద్దాం. హల్లెలూయా. చూడండి ఆదికాండం తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేసిండంటే మనిషిని తయారు చేయడం మొదలుపెట్టాడు. అస్తమయమున 5వ వచనం చూడండి. చీకటి రాత్రి అని పేరు పెట్టాను, అస్తమయం ఉదయం కలగగా దానికి దినమాయను. అట్లా చాలాసార్లు భూమిని నాశనం చేసి తర్వాత దేవుడు ఏం చేసిండంటే మళ్ళా అరే నా బిడ్డదే కదా, నాకు ఇప్పుడు ఎవరు లేరు. లూసిఫర్ అనే వ్యక్తి దూతల్లో చాలా మందిని మోసం చేసుకుని వెళ్ళిపోయాడు. నాతో పాటు ఎవరైనా సహవాసం చేయాలి అని చెప్పి దేవుడు సృష్టిని రిపేర్ చేసిండు. సృష్టిని మళ్ళీ తయారు చేయలేడు, భూమిని రిపేర్ చేసిండు. ఇప్పుడు అందరు కూడా ఈ కూలర్ని చూడాలా. కూలర్కి ఇప్పుడు ఇజ్రాయల్ చెప్పండి. ఇప్పుడు ఈ కూలర్ ఉంది, ఇది షాప్లోకి వెళ్ళి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కూలరు మెకానిక్ షెడ్లోకి వెళ్ళి కూడా వచ్చింది అనుకుందాం. షాప్లో నుంచి వచ్చిన కూలర్ని కూలర్ బాగుంది అని చెప్పలేదు, పర్వాలేదు బాగుంది అని చెప్పలేదు. రిపేర్ షాప్ నుంచి వచ్చిన కూలర్ ఏమైతే ఏం చెప్తాం? బాగుంది, పర్వాలేదు, మళ్ళీ మంచిగానే పని చేస్తుంది అంటామా అన్నమా? దేవుడు కూడా ఇక్కడ భూమిని సృష్టించినప్పుడు ఇది మంచిదాయను అనే మాట ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం అది. హల్లెలూయా. చూడండి వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాడు. 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. హల్లెలూయా. మంచిది అనిపించింది ఆయనకి. ఏమనిపించింది? ఇప్పుడు ఒకటి పాడైపోయింది, దాన్ని రిపేర్ చేస్తున్నాం. రిపేర్ చేసిన మంచిగా అనిపించింది అనుకో, దాన్ని ఏం చేస్తాం? ఆపేస్తాం మనం. అర్థమవుతుందా? అదే సృష్టించిన దాన్ని మనం ఇది మంచిగా అయిందని అనం. సృష్టించుకుంటే క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోతాం మనం. అంటే భూమి పాడైపోయింది, ఆ పాడైపోయిన భూమిని మళ్ళా కూడా దేవుడు ఏం చేసిన రిపేర్ చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు మరి ఆ పిరమిడ్స్ భూమిని నాశనం చేసినప్పుడు పిరమిడ్స్ పోవాలా కదా అని, కానీ పోలేవు అవి. అట్లా చాలా పోలేవు, అవశేషాలు వెళ్ళిపోయినాయి లోపల, మట్టిలో కలిసిపోయినాయి. పెద్ద పెద్ద భారీ ఆకారమైన జంతువులు ఉండేటివి, డైనోసార్స్, తర్వాత సముద్రంలో షార్కులు. ఇప్పుడు ఆ డైనోసార్ల ఎముకలు దొరుకుతున్నాయి. ఆ ఎముకలు దొరికిన తర్వాత ఆ ఎముకల్ని కంప్యూటర్లో పెట్టి వాటికి ఇంత మాంసం ఉంటుంది, ఇంత హైట్ ఉంటే ఇంత వెయిట్ ఉంటాయి అని కంప్యూటర్లో ఇప్పుడు దాని పిక్చర్ తీస్తున్నారు. హల్లెలూయా. మరి అట్లాంటివి ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉన్నాయి. ఉండటమే కాదు వాటి అవశేషాలు కూడా కనబడ్డాయి. ఇదంతా ఎక్కడ అంటే ఆదాం కంటే ముందు లోకంలో ఉన్నప్పుడు జరిగింది. దాని తర్వాత దేవుడు చాలాసార్లు నాశనం చేసిండు. హల్లెలూయా. తర్వాత దాన్ని రిపేర్ చేసుకుంటూ వచ్చిండు. చూడండి 9వ వచనంలో, దేవుడు ఆకాశం కిందను జలములో ఒక చోటనే
కూర్చోబడి ఆరని నేల కనబడను గాని పలకగా అది ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. అది పెట్టిన ఇది మంచిది, పర్వాలేదు, ఓకే. హల్లెలూయా. సృష్టించిన దానికి పెట్టరు, రిపేర్ చేసేదానికి పెడతారు. అర్థమైందా? ఇప్పుడు బాలమన్ సిస్టర్ ఇల్లు అంతా పాడైపోయింది, లప్పం కొట్టిస్తుంది, పర్వాలేదు బాగానే ఉంది అంటారు. ఇల్లు కట్టేదానికి చెప్తారు, అట్లా చెప్తారా సిస్టర్? చెప్పారు. రిపేర్ చేసేదానికి చెప్తారు, పర్లేదులే బాగానే ఉంది, ఇది సరిపోయింది, ఓకే, అదే బాగానే ఉంది. సృష్టించేదానికి చెప్పరు, స్టార్టింగ్ లో కడుతున్నదానికి. అందుకే ఇక్కడ చాలా దగ్గర ఏమైందంటే అది మంచిదని యెహోవా చూచాను అని ఉంటుంది. హల్లెలూయా. తర్వాత చూడండి 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తమునిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్షమును భూమిని మెల్పించుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది అని అంటే దేవుడు చెప్పిండు అనమాట, చెట్టు కలుగును గాక, పండు కలుగును గాక, అందులో విత్తనం కలుగును అని పలకంగానే ఏమైపోయింది, ఎడారిగా ఉన్న ఈ భూమి అయిపోయిందంటే మళ్ళా చెట్లతోటి నింపబడ్డది, తర్వాత ఫ్రూట్స్ తోటి నింపబడ్డాయి. దేవుడు పలకంగా అంత అయిందన్నమాట. దేవుడి నోట్లో అంత పవర్ ఉంది, మనము ఏమాత్రం కూడా ఆయనను వర్ణించలేమన్నమాట. ఇప్పుడు మామూలు విషయం కాదు, చెట్టు కలుగును గాక, పండు కలుగును గాక, విత్తనం కలుగును గాక అనగా కింద నుంచి చెట్టు పుట్టిందంట, అందులోకి పండు వచ్చిందంట, ఆ పండు లోపల విత్తనం వచ్చింది. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా, విత్తనం ముందు వచ్చిందా, చెట్టు ముందు వచ్చిందా? బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు? ఏమొచ్చింది? విత్తనం తర్వాత వచ్చి, ఆ విత్తనం కింద పడిపోయిన తర్వాతనే మళ్ళా చెట్టు వచ్చింది. కానీ ఫస్ట్ చెట్టు వచ్చి, అంటే బైబిల్ చెప్తున్నాను. బైబిల్ మొత్తం కూడా సైన్స్ కి 100% కరెక్ట్ చెప్తుంది. అలాగే చూద్దాం మనం అది ఇంకా కూడా 12వ వచనంలో మనం చూస్తే, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం గల ఫలవృక్షమును మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆ గడ్డి మొలిచిన తర్వాత ఇది మంచిదని అనిపించినప్పుడు ఓకే అని చెప్పి దేవుడు చెప్పిండు. అలా వాస్తవమైన ఉదయం కలగగా 3వ దినం ఆయను. మనం 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 దినం ఎట్లా స్టార్ట్ చేస్తాము? డే అంటే మనకు నైట్ 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, ఉదయంలో డే వస్తుంది అనుకుంటాం. కానీ బైబిల్ కాలమానం ప్రకారం, యూదుల కాలమానం ప్రకారం వాళ్ళకి మొదటి దినం ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఉదయం 6 గంటల వరకు. మళ్ళీ ఉదయం 6 గంటలకు మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. చూడండి 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకని అవి సూచనలు కాలమును దినమును సంవత్సరమును సూచించుటకై ఉండు గాక అని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాక అని పలికెను. ఆ ప్రకారమే ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. హల్లెలూయా. నక్షత్రములను దేవుడు ఎందుకు చేసిండు? రాత్రిపూట వెలుగేయనికి. మన వెలుతురు ఎందుకు బ్రదర్ అంత తక్కువ ఇస్తే అంటే చాలా చాలా దూరం ఉంటుంది, భూమి చాలా దగ్గర ఉంది మనకి. హల్లెలూయా. సరే, సూర్యుడు చాలా దగ్గరున్నాడు, నక్షత్రములు చాలా చాలా దూరం ఉంది. ఒకవేళ నువ్వు నక్షత్రం దగ్గర పోయినావు అనుకో, అది భూమి కంటే పెద్దగా ఉంటుంది. ఒక్క నక్షత్రం మనకి ఎంత కనబడుతుంది? కొంతమంది ఫేస్ మీద గుంతలు పడుతుంది తెలుసా? ఏం పడుతుంది? నవ్వుతే కాదు, ఇట్లా మామూలుగా ఇట్లా హోల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ. ఆ హోల్స్ ఎందుకు పడతాయి అని అంటే, ఈ ఎండాకాలం పైన పడుకుంటారు కదా, ఆ నక్షత్రాలు లెక్క పెడతారు, 1 2 3 అని. అట్లా పెట్టద్దు, అందుకే మనం ఇట్లా అయిపోయినాం. ఒక్కసారి 2 సార్లు కాదు, కొంతమంది రోజు కావాలని చెప్పి లెక్క పెడతారు.
అంటే అక్కడ దేవునికి నువ్వు ఏలెత్తు చూపిస్తున్నావు ఆ నక్షత్రాలకు, అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకే తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నుంచి లెక్క పెట్టు. అయితే దేవుడు ఒక పెద్ద జ్యోతిని సృష్టించిందంట, అదే సూర్యుడు. దాని పేరు రాయలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి. దానికి చెప్పిండంట నువ్వు డే మొత్తం కూడా నువ్వు వెళ్తురియాలని చెప్పిండంట. అంటే దేవుని ఒక సృష్టి ఎంత అమోఘం చూడండి. తర్వాత చిన్న జ్యోతిని సృష్టించిందంట, చంద్రుడు, నక్షత్రాలు. వాటికి ఏమని చెప్పి మీరు రాత్రిపూట మీ వెలుగుని ఇవ్వండి. చిన్న చిన్న జ్యోతులు అంటే ఇప్పుడు నక్షత్రాలు కూడా వెలుగిస్తాయి, అవును. మరి అవి ఎండాకాలం ఎండలు ఎందుకు కనబడవు? అంటే ఈ పగటిపూట కదా కనిపిస్తుంది. పగటిపూట ఆ వెలుగు నక్షత్రాల వెలుగుగా అది మాయమైపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎండ ఉందనుకో, టార్చ్ లైట్ పెడితే కనిపిస్తుందా? కనిపించదు. టార్చ్ లైట్ లో వెలుగు లేదా? ఉంది కానీ కనిపించదు. కనిపించదు. సేమ్ అంతే అన్నమాట. టార్చ్ లైట్ వెలుగు ఎప్పుడు కనబడుతుంది? రాత్రి. నక్షత్రాల వెలుగు కూడా అట్లాంటి. నైటే కనిపిస్తుంది. అట్లా అని చెప్పి నక్షత్రాలకి వెలుగు తక్కువ ఉందని కాదు, చాలా వెలుగు ఉంటుంది. కానీ అది చాలా తక్కువ వెలుగు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం చాలా దూరంలో ఉన్నాం. ఒకవేళ మనం నక్షత్రం దగ్గర పోయినాం అనుకో, మన భూమి కూడా వెలుగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక నక్షత్రం, ఒక్క నక్షత్రము భూమి కంటే చాలా పెద్దగా ఉంటుంది, అసలు వర్ణించలేమన్నమాట. ఎవ్వడు కూడా నక్షత్రం దాకా పోలేడు, అంత సాహసం చేసి ఆ పోయే అంత మెషిన్లు అట్లాంటివి ఏమి రాలేవు. హల్లెలూయా. కానీ ముందే బైబిల్లో అదంతా కూడా దాని గురించి చెప్పుకుంటూ వచ్చాను. హల్లెలూయా. చూడండి 19 అస్తమయమందు ఉదయమున కలగగా 4వ దినం ఆయను. 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురు గాకను పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామహత్యమును జీవము కలిగి చలించు వాటిని దాని జాతి ప్రకారం రెక్కలుగాను ప్రతి పక్షికి సూచించను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది భూమి గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? భూమిని గురించి. మనం పరలోకం పోయినాం అనుకో, భూమికి డబల్ ఉంటుంది పరలోకం. పరలోకం కూడా ఎట్లుంటుంది? సేమ్ ఈ భూమిలానే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, పరలోకము బంగారు వీధులు, బంగారు ఇల్లు అనుకుంటాం. ఉండొచ్చు, బంగారు రోడ్లు ఉండొచ్చు, తర్వాత బంగారం ఇల్లు ఉండొచ్చు, కానీ వాతావరణం ఇట్లనే ఉంటుంది. అయితే పరలోకంలో సూర్యుడు ఉండడు. ఎవరుండడు? సూర్యుడు. ఎందుకు ఉండరు బ్రదరు అని అంటే, సృష్టికర్త అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆయన లోపల వచ్చే వెలుగే మొత్తం పరలోకానికి సరిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. భూమి ఇట్లుందంటే పరలోకం ఇంకెట్లుంటుంది? ఇంకా బాగుంది. భూమిని తయారు చేసేది ఇంకెట్లుంటుంది? భూమిని తయారు చేసిన సృష్టికర్త దేవుడు ఎంత గొప్ప ఉండే, ఎంత పవర్ఫుల్, ఎంత గ్రేట్ పర్సన్ అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన కోటి సూర్యులు కాంతి కలిగినట్టు. కోటి సూర్యుడు కలిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉంటుంది ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దేవుడు ఒకటే రోజు ఏం చేసిండంటే సముద్రంలో ఉన్న జంతువుల్ని, ఆకాశ పక్షులను సృష్టించిండు. ఏయ్, ఎలా సృష్టించిండు? కలుగును గాక. జస్ట్ ఓన్లీ విత్ వర్డ్. అంతే. ఆయన వర్డ్ రిలీజ్ చేయగానే ఏమైపోయి, హల్లెలూయా. పలకంగానే కథం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండడనియు పక్షుల భూమి మీద విస్తరించు గాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయన ఉదయమును కలగగా 5వ దినం ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వచనం చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకనే పలికను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ మనం ఒకసారి ఆగాల. దేవుడు ఏం చేసిండంట? తమ జాతి ప్రకారం ఏం చేసిండు? కలుగును గాక అన్నాడు. వాటిని పుట్టించిండు. పుట్టించు గాక. ఇప్పుడు చేప జాతి ఉంది, దాని లోపల చేపనే వస్తుంది, కుందేలు రాదు. వస్తా రాదు, రాదు. అంటే చేపలో ఉన్న విత్తనం మళ్ళీ చేపనే తీసుకొస్తుంది కానీ కుక్కని తీసుకొని రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? మనం ఏడు నుంచి వచ్చినామంట? కోతి నుంచి. ఎక్కడి నుంచి వచ్చినాం? కోతి నుంచి. అది తప్పది. ఎందుకంటే దేవుడు దేని విత్తనము దాని లోపలనే పెట్టాడు. మనిషి విత్తనం మనిషి అవుతుంది.
కోతి విత్తనం. కోతి. మరి కోతికి మనిషికి చాలా పోలికలు ఉన్నాయి కదా బ్రదర్ అని అంటే, కోతికే కాదు, జంతువులు ఏవైతే ఉంటాయో వాటి బాడీ పార్ట్స్, మనుషుల బాడీ పార్ట్స్ చాలా వరకు దగ్గర సేమ్ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. జంతువులకు రక్తం ఉంటుందా ఉండదా? ఉంటది. అది నల్లగా ఉంటుందా? గ్రీన్ కలర్ ఉంటుందా? ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్. మనకి ఇక్కడ ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్. జంతువులకు బ్రెయిన్ ఉంటుందా ఉండదా? నీకు ఉండదు. మెదడు. మెదడు ఉంటుంది. మనుషులకు కూడా మెదడు ఉంటది. సేమ్ ఉంటుందా లేదా డిఫరెంట్ ఉంటుందా? సేమే ఉంటది. చూడడానికి సేమే ఉంటుంది. హల్లెలూయా. అంటే జంతువులను సృష్టించినప్పుడు ఎలాంటి బాడీ పార్ట్స్ పెట్టిండో, మనుషులను సృష్టించినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? అలాంటి బాడీ పార్ట్స్ పెట్టారు. అది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు జంతువులను, ఆకాశ పక్షులను ఆయన పోలికలో చేయలేడు, మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకు నచ్చినట్టు ఉండాలి, ఆయన కొనియాడాలి అని చెప్పి సృష్టించండి. హల్లెలూయా. 25వ వచనం చూడండి. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతు ప్రకారం పశువులను, ఆయా జాతు ప్రకారం నేలను, ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పునని నరులను చేయుదాము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు జంతువులను ఏలుదురు కాకనేయు పలుకెను. హల్లెలూయా. దేవుడు నా పోలికలు అని చెప్పిండా, మన పోలికలు అని చెప్పిండా? అక్కడ చదవండి. మన స్వరూపమందు మన పోలిక. మన అంటే ఏంది? దేవుని యొక్క ఒక్కడా ముగ్గురా? మనము, నేను అంటే ఒక్కడా ముగ్గురా? ముగ్గురే కదా. అదేమంటారు, తండ్రి, కుమారుడు. అదే ఇప్పుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, ఒక్కడే వచ్చింది. మనం పెళ్లి చేసుకుందామంటే ఇద్దరు వచ్చి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? మనము మన పోలిక చెప్పున నరుని చేద్దాము, చేయుదుము. హల్లెలూయా. చూడండి, అట్లా చెప్పి ఏమంటాడంటే 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. మీద ఏమో 26వ వచనంలో మన పోలికలు అంటున్నాడు, 27వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మరి అక్కడ మన అన్నాడు, ఇక్కడేమో తన అంటున్నాడు. బైబిల్లో ఏమైనా రాంగ్ పడ్డదా? హీబ్రూ బైబిల్లో మనం వెళ్తే ఇక్కడ దేవుడు అనే పదార్థానికి ఎలోహిం అనే ఒక వర్డ్ ఉపయోగించబడ్డది. ఏం వర్డ్? ఎల్రోహి కాదు, ఎలోహిం. ఏం పేరు? ఎలోహిం అంటే దేవుడు, మీనింగ్ దేవుడు. ఎలోహిం అంటే దాంట్లో చాలా అర్థాలు వస్తాయి. బలవంతుడు, సర్వశక్తిమంతుడు, మృత్యుంజయుడు, ఆది సంభూతుడు, ఇంకా అన్ని దాంట్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పదాన్ని అర్థం చేసుకోవాలంటే, కానీ అవన్నీ ఒకటే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఏమున్నాయి? ఆకాశంలోకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి. పక్కన నదిలో కూడా వాటర్ ఉంది. మనం ఏం చెప్తాం? నీళ్ళు అంటామా, నీళ్ళు అంటామా? అన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి కదా. నీళ్ళు అన్నాం మనం. ఏమంటాం? నీళ్ళే అంటాం. ఆడ నీళ్ళు పడుతున్నాయి, ఈడ నీళ్ళు పడుతుంది, అంత నీళ్ళే ఉన్నాయి అంటాం, కానీ నీళ్ళు అని చెప్పం. హల్లెలూయా. ఏకవచనమే ఉపయోగిస్తాం కానీ బహువచనం ఉపయోగించము. అట్లనే దేవునిలో చాలా గుణాలు ఉన్నాయి. తండ్రి అనేది ఒక గుణం, కుమారుడు అనేది ఒక గుణం, పరిశుద్ధాత్ముడు అనేది ఒక గుణం, సర్వశక్తిమంతుడు అనేది గుణం, సర్వోన్నతుడు అనేది గుణం. ఆ గుణాలన్నిటినీ కలిపి ఏమన్నా ఎలోహిం అన్నారు. హల్లెలూయా. ఏమన్నారు? అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి మన పోలిక చెప్పున మనం నరుని చేద్దాము. కింద ఏం చెప్తున్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని చేసాము. మళ్ళీ ఒకటే వచ్చేసింది. హల్లెలూయా.
చాలా మందికి ఇదే తెలియక అంతమంది ఉన్నారు కాబట్టి 3 ఉన్నారు 5 మంది ఉన్నారు అని చెప్తారు. 3 లేరు, ఒకడే ఉన్నాడు. ఆయన 1,00,000 మంది అయినా ఉండాలి, మనకు అనవసరం, కానీ ఒక్కడే. ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడైన యెహోవా ఒక్కడే. నీ దేవుడైన యెహోవా ఒక్కడే, లేడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివితే ఆయన తన కుమారుని ద్వారానే అన్ని చేసిండని అంటది. హల్లెలూయా. ఇక్కడేమో దేవుడు చేసిండని ఉంటది, అక్కడేమో కుమారుడు అంటారు, ఇంకో దగ్గరేమో పరిశుద్ధాత్మ చేసిండని ఉంటుంది. వాళ్ళు 3 ఒకటే కాబట్టి దాన్ని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ కొంతమంది ఏమంటారు, అక్కడ 3 ఉండి పని చేసిర్రు అంటారు. 3 కాదు, ఒకడే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దాంట్లో 3 విషయాలు ఉంటాయి. ఏ విషయం? అందరు నన్ను చూడాలి. ప్రతి దాంట్లో 3 విషయాలు అంటే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లు దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? గడ్డగట్టడం మనం తాగనీకి ఉండదు. దాన్ని కరిగించాలంటే ఏం చేయాలి? ఎండలో పెట్టాలి. ఎక్కువసేపు ఎండలో పెడితే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. ఆవిరైపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేడి చేస్తున్నప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి ఏందో కాదు, ఇది నీళ్ళే. నీళ్ళకి వేడి అంటినప్పుడు ఏమైతుంది అంటే అవి గాల్లో కలిసిపోతుంది. హల్లెలూయా. ఇందులో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోయినది చల్లపరిస్తే నీళ్ళు అవుతుంది, ఆ చల్లపరిచినది ఇంకా చల్లపరిస్తే అది గడ్డ కడుతుంది. హల్లెలూయా. అంటే ఒక పదార్థంలో 3 విషయాలు ఉన్నాయి. ఒక పదార్థంలో అట్లనే మనిషి లోపల కూడా 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఆత్మ, ఒకటి ప్రాణం, ఇంకొకటి శరీరం. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది అని అంటే ఆత్మ. హల్లెలూయా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? నీవు ఒక ఆత్మై ఉన్నావు, నీకంటూ ఒక ప్రాణం ఉన్నది, నీవు నీ శరీరంలో జీవిస్తున్నావు. నీ సమయం వచ్చినప్పుడు నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది, నీ ప్రాణం పోతుంది, నీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. చనిపోయిన వాళ్ళందరూ కూడా దయ్యాలు కాదు. చనిపోయిన ప్రతి వ్యక్తి ఎక్కడ పోతాడు? వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ దేవుని నమ్మకపోండి. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తి లోపల పెట్టిన దీపం కాబట్టి, అది ఆత్మ కాబట్టి దేవుని దగ్గర పోతుంది. వాళ్ళు ప్రభువుని ఒకవేళ అంగీకరించి బాప్తిజం తీసుకోకపోయినా యేసుప్రభువే దేవుడు అని చెప్పి ఆ విశ్వాసంలో ఉంటే వాళ్ళు పరలోక రాజ్యానికి యాక్సెప్టబుల్ అవుతారు. యాక్సెప్టబుల్ కాకపోవటం ఏముండదు. సువార్త వినిన తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేమనుకో, పరలోకానికి పోవడం చాలా కష్టం. హల్లెలూయా. పోనీకి ఉండదు అనమాట ఛాన్స్. కాబట్టి ఇక్కడ మనం వస్తే చూడండి 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. ఎవరిని సృజించిండు? అంతకుముందు స్త్రీ అనే కాన్సెప్టే లేదు ప్రపంచంలో. అంతకుముందు ఆదాం కంటే ముందున్న వాళ్ళందరినీ కూడా దేవుని కుమారులుగానే సృష్టించాడు, దేవుని కుమార్తెని లేదు. వాళ్ళని అట్లా తయారు చేసి పెట్టేసిండు. కానీ ఇక్కడ మాత్రము ఒక మనిషి లోపల నుండి ఇంకో సంతానం రావాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? స్త్రీని సృజించేటప్పుడు ఎలా సృజించిండు? ఆయన మత్తు కలిగి చేశాడు. ఆ ప్రక్కట ఎముక నుంచి తీసాడు. మనకి ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ పక్క ఎముకనే తీసిండని ఉంటది. పక్క ఎముకనే తీసిండు, పక్క ఎముకనే తీసిండు. కానీ ఆదాంలో సగభాగం తీసేసిండు. ఏం చేసిండు? మొత్తం సగం అంతా కూడా తల నుంచి అరికాలు వరకు ఏం చేసిండు? సగం తీసి సగం ఆడామ, మళ్ళీ ఆ సగంతో ఒక స్త్రీని తయారు చేసిండు. జస్ట్ ఒక ఎముకను తీసి ఆడామ బొమ్మ తయారు చేయలేదు. అక్కడ ప్రక్కట ఎముకనే ఉంటది. కానీ మనం ఒరిజినల్ గా మనం పోయి దాన్ని రీసెర్చ్ చేస్తే దేవుడు అందుకే ఏమంటే నా భార్య నాలో జస్ట్ ఎముక సగభాగం అవుతుందా? అర్థమవుతుందా నేను చెప్పింది? హల్లెలూయా. చాలా దాన్ని మనం చూద్దాం. తర్వాత నేల మట్టితో దేవుడు ఏం చేసిండంటే మనిషిని సృష్టించాడు. అది ఏ మట్టి?
ఏ మట్టితో సృష్టించాడు? జిగురు మట్టి. ఆ? జిగురు మట్టి. జిగురు మట్టి. జిగురు మట్టి. అయితే మన బాడీని దేవుడు సృష్టించినప్పుడు ఒకే దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొని రాలేదు. ఆ మట్టి కోసం ఆయన సముద్రం లోపల పోయింది. సముద్రం లోపల కూడా మట్టి ఉంటుంది, చాలా మెత్తని, చాలా డెలికేట్ ఉంటుంది అన్నమాట ఆ మట్టి. ఆ మట్టిని తెచ్చింది. చంద్రమండలానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? చంద్రమండలం. అక్కడి నుంచి కూడా కొంచెం మట్టి తెచ్చుకొని, ఆ మట్టి తెచ్చుకొని మన బాడీ ఒక్కొక్క పార్ట్ని దేవుడు తయారు చేసింది. దేవుడు ఇట్లా చేయబట్టి ఇట్లా రాలేదు అది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, అమాస రోజు, పున్నం రోజు మనుషులు చాలా వీక్ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఈ అమాస రోజు, పున్నం రోజు చాలా భయంకరంగా ఉంటుంది. అమాస రోజు, పున్నం రోజు ఏమవుతుందంటే సముద్ర తరంగాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఫోర్స్, వాటర్ ఎక్కువ ఫోర్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అవుతుంటుంది. మన హృదయంలో ఉన్న మట్టి సముద్రంలోకి వెళ్ళి తెచ్చిన మట్టి, మన బ్రెయిన్లో ఉన్న మట్టి ఆకాశ మండలం ఉన్న చంద్రుడి నుంచి తీసుకొచ్చిన మట్టి అన్నమాట. హల్లెలూయా. తర్వాత మన ఎముకలు ఉంటాయి, ఇది సున్నపు మట్టి అన్నమాట. ఇప్పుడు ఎముకలలో ఏం లేదని అంటారు? కాల్షియం లేదంటారు. అంటారా? అంటారు. సున్నంలో కూడా కాల్షియం ఉంటుంది. ఏముంటుంది? కాల్షియం ఉంటది. ఇప్పుడు మన కాల్షియం టాబ్లెట్ ఇస్తారు కదా, అవును. అది ఎక్కడ నుంచి తయారు చేస్తారంటే సున్నపు దగ్గర నుంచి తయారు చేస్తారు. దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. సున్నం ఎక్కడి నుంచి దొరుకుతుంది? సున్నం గవ్వ. అది సముద్రం గవ్వల్లో. సున్నం అక్కడి నుంచి దొరుకుతుంది. సున్నం మట్టి లోపల కూడా దొరుకుతుంది. సున్నం అనేది కూడా మట్టా కాదా? మట్టి. మట్టే అది. మట్టి. అట్లా దేవుడు మన సృష్టించినప్పుడు మన బాడీలో మన లివర్ కావచ్చు, మన కిడ్నీస్ కావచ్చు, మన బ్రెయిన్ కావచ్చు, తర్వాత మన కళ్ళు కావచ్చు, వీటికి కావాల్సిన మట్టితో దేవుడు తయారు చేసాడు. అక్కడేమో జస్ట్ ఓన్లీ ఒక మట్టితో చేసిందని ఉంటుంది, కానీ చాలా రకాల మట్టిని వాడిండు. దేవునికి తెలుసు, అంటే నలుపు, తెలుపు అని అన్ని వాడిండు. ఈ కలర్స్ అన్నది దాంట్లోనే వచ్చినాయి కదా. హల్లెలూయా. బాబోయ్. యేసయ్య. అంటే ఒక మనిషిని సృష్టించిన దానికి దేవుడు చేతుని వాడిండు, బ్రెయిన్ని వాడిండు. ఎవరి బ్రెయిన్? ఆయన బ్రెయిన్ని వాడిండు. జంతువులను, ఆకాశ పక్షులను, ఆ తర్వాత సముద్రాన్ని సృష్టించినప్పుడు బ్రెయిన్ని వాడలే, మాట జస్ట్ ఓన్లీ చెప్పిండు అంతే. అంతే. ప్రభువా నువ్వు బిగించినప్పుడు నేను చేతితో బిగిస్తే సముద్రం ఎండిపోతుంది అని చెప్తున్నాడు. సముద్రం చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ దేవుడు ఇట్లా అంటే మొత్తం సముద్రం కథం అవుట్ అయిపోతుంది. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు అనేవారు ఎంత గొప్పవాడు, ఆయన ఏమి చేయగలుగుతాడో నేను మీకు చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. అట్లా దేవుడు ఏం చేసిండంటే ఆదాము అవ్వను సృజించాడు. సృజించి 28వ వచనంలో ఏమన్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించాం, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. భూమిని నింపండి అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? భూమిని నింపండి. భూమిని నింపండి. ఎట్లా నింపుతారు? వాళ్ళ సంతానం. భూమిని నింపాలంటే ఏం కావాలా? సంతానాన్ని ఉత్పత్తి చేయాలి. దేవుడు ఏమంటుండు? సంతానాన్ని ఉత్పత్తి చేయంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? సంతానాన్ని ఉత్పత్తి చేయండి. ఉత్పత్తి చేయమంటున్నా లేదా? చేయమంటున్నాడు. మొత్తం భూమిని సంతానం ఉత్పత్తి చేసి భూమిని మొత్తం కూడా నింపండి అంటున్నాడు. సైతానికి ఈ భూమిని ఉత్పత్తి చేసే ఇష్టం లేదు. ఏం లేదు? ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఆడవాళ్ళు ఏమవుతారు? మగవాళ్ళకి తయారవుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళకి తయారవుతారు. తెలుసా? ఇప్పుడు బయట ప్రపంచము, అమెరికాలో, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే, చిన్న చిన్న పిల్లలు మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పేసి చూపిస్తున్నారు. చూపించి ఇగో ఈ అమ్మాయికి ఉన్న పార్ట్ నీకు కావాలా, నువ్వు చెప్పు మేము చేస్తాము అంటున్నారు. అది దారుణం పక్షులు. నిజంగా జరుగుతుంది. వాళ్ళు పోయి వాళ్ళ తల్లిదండ్రులతో పోరాడి మాకు ఆ పార్ట్స్ కావాలి అని చెప్పి వాళ్ళు చేసుకొని
మళ్ళీ దానికి ఆ పార్ట్స్ మార్చుకొని గవర్నమెంట్ వాళ్ళకి సప్లై చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దానివల్ల ఏమైతుందంటే సృష్టి ఆగిపోతుంది, మనుషులు పుట్టడం ఆగిపోతుంది. ఇది సైతాన్ యొక్క కుట్ర. కానీ దేవుడు ఏమంటున్నాడు? నింపండి. పిల్లల్ని కానండి, భూమిని నింపండి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల్ని కానండి, భూమిని నింపండి. భూమిని నింపండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, చెట్లన్నీ ఆహారమగును గాక అని పలికెను, ఆ ప్రకారం ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వను సృష్టించి ఏమన్నాడు? ఆ భూమిని ఏలండి అన్నాడు. ఏమన్నాడు? ఏలండి. దేన్ని ఏలండి? భూమిని ఏలండి. ఇప్పుడు ఆదాము అవ్వ ఎట్లున్నారు? అప్పుడు వాళ్ళ పాపం అనేది తెలియదు కదా భాస్కర్ గారు, ఎలా ఉంది? అప్పుడు వాళ్ళ ఆత్మతోనే ఉన్నారు. వాళ్ళు అదే దేంతో ఉన్నారు? ఆత్మతో ఉన్నారు. ఆత్మలో ఉన్నారు. ఆత్మతో ఉన్నారు. సేమ్ దేవుడైన యెహోవా దేవునికి ఎలాంటి మహిమ ఉండెనో, ఎలాంటి శక్తి ఉండెనో, ఆదాము అవ్వకు అట్లా ఉండే. ఆ వెలుగులో వాళ్ళకి వస్త్రాలు కనిపించేటివి కావు. వాళ్ళ బాడీ వాళ్ళు సరిగా చూసుకునేటోళ్ళు కాదు. అంత వెలుగు, అంత భయంకరమైన గ్లోరీలో ఉండేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈ భూమిని మొత్తం కూడా మీరు ఏలండి. ఏలండి. అందుకే ఒక మనిషి నీళ్ళల్లో వెళ్ళగలుగుతాడు, గాల్లో వెళ్ళగలుగుతాడు, భూమి మీద ప్రాకగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేని మీద వెళ్ళగలుగుతాడు? భూమి మీద నీళ్ళల్లో, గాలి. గాలి. గాలిలో, అంటే భూమి మీద బతుకుతాడు, గాల్లో బతకగలుగుతాడు, తర్వాత నీళ్ళలో బతకగలుగుతాడు. ఆ పవర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఆ పవర్? దేవుడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు ఆ అధికారం? దేవుడు. దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. 29వ వచనం చూడండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తములు ఇచ్చు వృక్షఫలము ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును. భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవును, పచ్చని చెట్లన్నీ ఆహారంకు పలికెను, ఆ ప్రకారం ఆయన. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. అస్తయమున ఉదయం కలగగా ఆరోగ్యం ఆయను. ఓన్లీ ఇదంతా ఎన్ని రోజులు చేసిండు? 6 రోజులు. హల్లెలూయా. మనం హల్లెలూయా. ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరాలు, నెలలు. కొన్ని పెళ్లి చేసుకోనికి ఇంకా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టించుడు. మీకు ఈ సంవత్సరాలు బాగా గుర్తుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇదంతా దేవుడు ఎంతసేపట్లో చేసిండు? 6 రోజులు. ఓన్లీ 6 days. హల్లెలూయా. హల్లెలూయా. 24 × 6 ఎంత వస్తుందో చూద్దాం. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 × 6 జస్ట్ 144 గంటల్లో 144 అవర్స్లో మొత్తం సృష్టిని తయారు చేసేసాం. అంటే ఒక 150 గంటలు దగ్గర నువ్వు 150 అవర్స్, 150 గంటల్లో దేవుడు మొత్తం సృష్టిని, మనిషిని తయారు చేసేసాడు. అంటే దేవుడు ఎంత సమర్థుడు, ఎంత యోగి, ఎంత జ్ఞాని, ఆయన ఎట్లా చేయగలుగుతాడో మీరు అర్థం చేసుకోవాలి. సర్వాంతర్యామి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. సమర్థుడు. అలాంటి గొప్ప దేవుడు చిన్న చిన్న విషయాల్లో ఉండడు. ఆయన ఒక దగ్గర మనం పెట్టలేదు. భూమి ఆయన పాదపీఠం అంట. హల్లెలూయా. భూమి ఏంటిది? పాదపీఠం. జస్ట్ ఆయన స్టూల్ పెట్టుకునే ఒక చిన్న కుర్చీ లాంటిది, ఫుట్ స్టూల్. అంటే దేవుడు అంత గొప్పవాడు కాబట్టి మనం ఆయనకు దేవుడే ఉన్నాడు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, స్నేహితుడు. స్నేహితుడై ఉన్నాడు. అంటే దేవుడు అంత తగ్గించుకొని, అంత ప్రేమమైన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం యేసుప్రభు సిలువని మనం చూసినాం. ఆ సిలువలో మనం చూస్తే నా దేవా నన్ను ఎందుకు వదిలేసినావు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి చెప్పొచ్చు కదా నా దేవా అని. 2 సార్లు ఎందుకు చెప్పాడు? ఉందా ఈ మాట నా దేవా అని? ఉంది. ఒక్కసారి ఉందా, 2 సార్లు ఉందా? 2 సార్లు. 2 సార్లు ఉంది. నా దేవా నన్ను ఎందుకు వదిలేసినావు? కాన్నేల చెయ్యి విడిచితివి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు శరీర రూపంలో ఉన్నప్పుడు దేవుని ఒక ఆత్మ అతని లోపల ఉంది. యెహోవా దేవుని ఆత్మ కూడా ఉంది.
కానీ ఎప్పుడైతే ఆయన ప్రభా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళ పాపాలు క్షమించండి అనే మాట ఎప్పుడైతే అన్నాడో లోకంలో ఉన్న మనుషుల పాపం అంతా కూడా ఆయన మీదకి వచ్చేసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటుందంటే ఆయన మన కొరకు పాపి ఆయను అని ఉంటాడు. ఆయన పాపం చేయలే, కానీ మన కొరకు ఏమైండు? పాపి ఆయన. ఎప్పుడైతే ఆయన పాపిగా కనబడ్డాడో దేవుని ఒక పరిశుద్ధాత్మ అది చూడలేక వెళ్ళిపోయాడు. యెహోవా దేవుడు కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ముగ్గురు ఉన్నట్టు కాదు, ఆ సృష్టి కార్యం జరగడానికి అట్లా వాళ్ళు ఆ టైం అట్లా పంచుకున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక్కడనే. నేను బయట స్కూల్కి పోయినా అనుకోండి, నేనేమవుతా? స్టూడెంట్ అవుతా, లేదంటే టీచర్ అవుతా. నేను ఒక్కడనే. అక్కడ నేను స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ లెక్క ఉంటా, టీచర్ ఉంటే టీచర్ లెక్క ఉంటా. చర్చికి వచ్చినా అనుకోండి పాస్టర్, నేను అప్పుడు పాస్టర్ అయిపోయినా. ఇంట్లో పోయినా అనుకోండి తండ్రియో భర్తనో లేకపోతే తమ్ముడో ఏదో ఒకటి ఇంట్లో అవుతా. అంటే ఏ పని కోసం అయితే వెళ్ళినానో అప్పుడు నా క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది, నా డెసిగ్నేషన్ అనేది చేంజ్ అవుతుంది. నా ఇంట్లో నన్ను కొడుకు అని పిలుస్తారు, భర్త అని పిలుస్తారు, లేకపోతే తండ్రి అని పిలుస్తారు. కానీ కాలేజీలో ఉన్న వాళ్ళు పిలవరు, సారే అని పిలుస్తారు. హల్లెలూయా. చర్చిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారు అని పిలుస్తారు. హల్లెలూయా. నేను ఒక్కనే. కానీ ఒక పని సర్టెన్ పని వచ్చినప్పుడు దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఏమన్నాడు? నేను కుమారుడిని అన్నాడు. ఎందుకంటే ఆయన మానవ దేహంలో ఉన్నాడు. దేవునికి మానవ దేహం సంతానం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆ శిలువ మరణం కోసం లేకపోతే ఆయన చనిపోయే త్యాగం కోసం అదంతా కూడా మన కోసమే చేసిండు. అది మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయనకి మనం రుణస్థులుగా మనం ఉండాలి. చివరి వరకు మనం ఏం చేయాలంటే ఆ రుణాన్ని మనం కాపాడుకోవాలి. ఆయన మనకిచ్చిన యోగ్యత అంతా ఇంత కాదు, చాలా గొప్ప యోగ్యత ఇచ్చింది. మన జీవితం ఆయన తీసుకొని ఆయన జీవితం మనకిచ్చింది. మనం ఏంటంటే ఆయన వల్లే బతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎవరి వల్లే? ఆయన వల్లే బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన ఆదరణ, ఆ తర్వాత ఆయనలో ఉన్న త్యాగము మన లోపల కూడా కనబడాలి. మనం దాని అందుకే మన వాక్యం నేర్చుకుంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకు తెలియకపోతే మనం మారలేము. ఎవరికి కూడా ఒకటేసారి మార్పు అనేది రాదు. కంటిన్యూస్గా వాక్యం విని 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 అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లోపల రూపాంతరం ఆ వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళని చేంజ్ చేసేస్తుంది. అట్లా కాకుండా నువ్వు మారాలా, నువ్వు చేయాలంటే అది కానిపోయినది. నేను అట్లా చాలా ప్రయత్నాలు చేసి చూసిన కాదు. వాక్యం ఎంతగా తెలుస్తుంటుందో అంతగా మనకు తెలియకుండా మనం డీలా పడిపోతాం. ఎదుటి వ్యక్తికి వాక్యం తెలియనప్పుడు ఏంది నువ్వు ఇట్లున్నావు అంటారు. అలా తెలియదు. అది వాక్యం వాళ్ళు చూస్తే అరే వాడు కరెక్టే ఉన్నాడు అనిపిస్తుంది. అందుకే మనం ఏంటంటే వాక్యం దగ్గర బాగా ఇంట్రెస్ట్ చూపించాలి. వాక్యం నేర్చుకోవాలి, వాక్యం దగ్గర పోవాలి, వాక్యం చదవాలా, వాక్యంతో మనం మాట్లాడాలి. ఈ వాక్యం దగ్గర నేను ఏం నేర్చుకోవాలి అసలు? ఇంతకు ఇప్పుడు నేను ఈ అధ్యాయం మొదటి అధ్యాయం చెప్పడానికి కారణం ఏంటి? దేవుని యొక్క సృష్టి ఎట్లుంది, సైతాన్ యొక్క పతనం ఎట్లుంది. ఇంకా సైతాన్ నుంచి ఇంకా డీప్గా నేను వెళ్ళలే. ఓన్లీ దేవుడు ఒక సృష్టి గురించి చెప్పుకుంటూ వచ్చినాను. హల్లెలూయా. మొదటి అధ్యాయము ఈ విధంగా ముగిసిపోయింది. హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు ఆదాము అవ్వకి ఏం చేసిండు? అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ అధికారాన్ని వాళ్ళు కోల్పోతారు. ఏమవుతాం? దేవుడు కూడా ఇప్పుడు బైబిల్లో ఆదాముని సృష్టించగానే వెంటనే అవ్వను సృష్టించలేడు. కొన్ని సంవత్సరాలు అయింది ఆదాముని సృష్టించి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మా బాబు ఉన్నాడు. మా బాబు పుట్టగానే పెళ్లి చేస్తాం మేము? ఎప్పుడు చేస్తాం? ఆయనకు వయసు వచ్చిన తర్వాత అరే వీనికి ఎవరు చూస్తలేరు, వీనికి ఎవరు వండి పెడతలేరు, మనం ఎవరో ఒకరు ఉండాలా, అప్పుడు ఎవరినో ఒకరిని అంటించేస్తాం, నాకు అంటించినట్టు.
హల్లెలూయా. అట్లనే దేవుడు కూడా ఆదామును సృష్టించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఆదాంతో పాటే ఉన్నాడు. ఆ బంధం అట్లనే ఉంది. తర్వాత అరే ఈయనకి ఎవరు లేరు కదా అని చెప్పి ఏం చేసిండంటే ఒక స్త్రీని సృష్టించిండు. ఆ స్త్రీ కూడా ఎక్కడి నుంచి సృష్టించిండు? ఆయన లోపలికి వెళ్ళి మొత్తం ఆయన బాడీ సగం కోసేసిండు, సగం తీసేసుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంకా సగం పాటు నింపిండు. అవును పాస్టర్ గారు, ఇప్పుడు మన బైబిల్ ఇప్పుడు హిందూస్ ఇప్పుడు శివుడు పార్వతి అనే దానికే ఇప్పుడు మనం రెండు భాగాలు చెప్తున్నారు కదా. ఒక పార్ట్ ఏమో పార్వతి, ఒక పార్ట్ ఏమో శివుడు లాగా రెండు కలిసి ఉన్నట్టు మనకు చూపిస్తున్నారు. ఇదే కదా అది. ఇక్కడ నుంచి అక్కడ వచ్చింది కాన్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు రామాయణంలో రాముడు ఆ వనవాసానికి వెళ్ళిండు. అవును, ఆ వనవాసం కోసం రాముడు అక్కడ వెళ్ళాడు. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే దేవుడు తన సంఘం కోసం వచ్చాడు. మళ్ళా దేవుడి కోసం వస్తున్నాడు, మళ్ళా సంఘం కోసం. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అక్కడ పోయింది. అందులో పోతే మొత్తం అదే, అప్పుడు అదంతా బైబిల్కి అప్లికబుల్ ఉంటుంది. అది ఇంకా బీభత్సం అనమాట. అది ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చెప్తాను. అది కూడా ప్రతిదీ బైబిల్ నుంచి అమ్మా. ఇప్పుడు మీరు ఖురాన్ తీసుకోండి, బైబిల్లోకి వెళ్ళే చెప్పారు, దాంట్లో కొన్ని మార్చుకున్నారు వాళ్ళు. ఈవెన్ దో భగవద్గీత తీసుకోండి, లేకపోతే ఇంక వేరే గ్రంథాలు తీసుకోండి, ఫస్ట్ బేస్ ఏంటంటే బైబిల్ లేకుండా ఏది లేదు. అందుకే దాంట్లో చాలా మూలాలు ఉంటాయి. బైబిల్లో ఉన్నంత స్పష్టత, అంత క్లారిటీ వేరే గ్రంథాల్లో కనబడవు. ఇప్పుడు నేను ఒక బుక్ రాసిన, నన్ను కాపీ కొట్టి ఎంతో మంది రాశారు, కానీ నేను ఏదైతే ఒరిజినాలిటీ రాసినానో, నేను ఎంత డీప్గా చెప్పగలుగుతానో వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు రాయగలుగుతారు, వాళ్ళు కాపీ కొడతారు. నేను చెప్పిందే కరెక్ట్ ఉంటుంది. ఎంతైనా ఒరిజినలే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఉంది, కాలు చేతులు ఉన్నాయి, పుట్టినప్పటి నుంచి కాలు చేతులు ఉన్నాయి. నేను ఎంతైనా పరిగెత్తుతా, ఒకసారి కాలు ఇరిగిపోతే ఒరిజినాలిటీ వస్తుందా? మళ్ళీ కొత్త కాలు పెట్టుకుంటే కూడా రాదు. ఒరిజినాలిటీ. అట్లా ఇంకా మన బైబిల్లో ఇంకా డీప్గా ఆలోచన చేసుకుంటూ, ఇంకా మంచి భక్తులు వాళ్ళు రీసెర్చ్ చేసినవన్నీ మనం చూస్తే, అరే బైబిల్ ఇంత సబ్జెక్ట్ ఉందా అని తెలుస్తుంది. చాలా మందికి వాక్యం ఇంత తెలియకనే వాళ్ళు ఏమైపోతున్నారు అంటే దేవుని దగ్గర తొలగిపోతున్నారు. వాక్యం డీప్గా తెలిసినాడు ఎవడు కూడా. అందుకే నేను ఏంటి అంటే వాక్యము చెప్పేటప్పుడు చాలా డీప్గా దానికోసం ప్రిపేర్ అయ్యి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్ లో నోవాహు గారు ఓడ చేశారు కదా, ఆయన దేవుడు అది ఇచ్చినటువంటి కొలత ప్రకారం ఆయన చేశారు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే ఆ ఓడ ఏ విధంగా చేయబడింది అదొక పెద్ద అద్భుతం. ఇప్పుడు మేము చేసే వాళ్ళు అలా రావట్లేదంట ఓడలు, అది నీటి మీద తేలుతుంది. ఇప్పుడు ఆ నోవాహు గారికి ఏదైతే కొలతలు ఇచ్చారో, ఏదైతే కొలతతో ఓడ చేశారో, చిన్న ఓడ కట్టాలి అంటే కూడా ఆయన కొలతకే రావాలా మళ్ళీ. అదే వాళ్ళు ఆ కొలత వాళ్ళు మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి తీసుకున్నారు. బైబిల్లో దాని గురించి అన్ని పొడుగు సైజు అంతా దానికి ఫార్ములా రాసిండు అనమాట నోవాహు. అది రాయనికి కూడా దాదాపుగా 5.5 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ తయారు చేయడానికి. లేకపోతే అంత మనుషులకు అంత. ఇప్పుడు ఒక కుర్చీ ఉంది, ఈ కుర్చీ ఫస్ట్ మనిషి పుట్టినప్పటి నుంచి లేదు, కానీ ఈ కుర్చీ ముందే పరలోకంలో ఉంది. ఎక్కడుంది కుర్చీ? ఎందుకు చేసారు? దేవుడు కూర్చొని ఏం చేసిండు. అక్కడిది నక్షణ దేవుడు చూపిస్తేనే తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కట్టిరు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కావచ్చు, గంగాలం కావచ్చు, లేకపోతే బలిపీఠం కావచ్చు, బలి పశువు కావచ్చు, ధూపవేదిక కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు పరలోకంలో, ఇప్పుడు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరలోకంలో ఉన్నాయి. అవి మోషేకి దేవుడు చూపించిండు. అప్పుడు మోషే ఏం చేసిండు, కొంతమందిని పిలిచి నాకు ఇట్లా ఒకటి కనపడుతుంది, నాకు అట్లాంటి ఆ ప్లాన్తో కావాలి అంటే, అప్పుడు కూడా దేవుడు ఏం చేసిండు, ఆ వ్యక్తుల మీద తన ఆత్మను కుమ్మరించిండు. ఆత్మను కుమ్మరించిన తర్వాత ఈ మోషే ఏదైతే ప్లాన్ చెప్పిండో, దేవుడు వాళ్ళకి ఏదైతే జ్ఞానం ఇచ్చినో అట్లా వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకు దొరికే ఈ వస్తువులంతా కూడా అంతే. ఇదంతా కూడా దేవుడు ఒక ప్లానింగే. ఈవెన్ దో మనం వాడే టెక్నాలజీ కూడా. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషి కొరకు ఎన్ని తయారు చేస్తున్నాడు, దేవుడు బయలుపరచకుండా, దేవుడు చేయకుండా ఎవడు కనుక్కోలేడు. కానీ మనిషి ఏం చేస్తారు తెలుసా? దేవుడే లేడు, దేవుని కంటే మేము తెలివైన వాళ్ళం, మేము కూడా కనుక్కోగలుగుతామని చెప్పి చూస్తాం. నువ్వు ఏం కనుక్కుంటావు? నువ్వు ఇంతవరకు ఒక చుక్క బ్లడ్ చేయలేకపోయినావు. 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ నువ్వు చేసినా?
అది దేవుడు ముందే సృష్టించాడు. ఇంకొక మనిషి పార్ట్స్ గురించి మనం ఆలోచించినప్పుడు మొత్తం నరాలు కట్ అయిపోతాయి మనకి. మన కళ్ళు కావచ్చు, ఇప్పుడు మన కెమెరా ఉంటుంది, కెమెరా కూడా కళ్ళు లెన్సెస్ ఉంటాయి. కెమెరా కొన్ని పిక్చర్స్నే గుంజగలుగుతుంది, అన్ని గుంజలేదు. ఈ కెమెరాలో ఫోన్లో ఉండే లెన్సెన్స్ ఏవైతే ఉన్నాయో అట్లా కొన్ని లక్షల లెన్సెన్స్ మన కళ్ళలో ఉంటాయి. ఎందులో ఉంటాయి? మనం చూస్తే అన్ని కనబడతాయి మనకి. ఇంకా ఒక పురుషుడు కంటే ఒక స్త్రీకి చాలా కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి. స్త్రీకి కనిపించిందంతా పురుషునికి కనబడదు. అది పెళ్ళాలకు తెలుస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా పోయింది, ఏదైనా వస్తువు కావాలనుకో, అది ఆడనే ఉంటుంది, నాకు కనబడదు. చేత అనగానే వచ్చి ఈడేనే ఉంది కదా నీకు కనబడదా అంటది. మీ ఇంట్లో కూడా జరుగుతుంది అట్లా. అంటే అట్లా దేవుడు అట్లా సృష్టించాడు. మన స్కిన్ కావచ్చు, ఇప్పుడు మామూలుగా ఒక 10 లీటర్లు వాటర్ని ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్ ఇంత పెద్దగా కావాలి, అవునా కదా? జస్ట్ 10 లీటర్ దాన్ని ఇంత పెద్దగా ఉండాలా, దాన్ని మొయ్యాలా, దానికి కరెంట్ కావాలా. మరి బాడీలో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేయడానికి 2 కిడ్నీలు చిన్న చిన్నవి ఇంతనే. కొన్ని సంవత్సరాలు ఏం చేస్తారంటే అది ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది, ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది. హల్లెలూయా. చాలా మేధావి దేవుడు. దాని తర్వాత మన కిడ్నీ లోపల ఉండే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో మన పూర్వీకుల జ్ఞాపకాలు ఉంటాయి అందులో. ఏముంటాయి? ఇప్పుడు నేనన్నా, ఇప్పుడు నాకు కొడుకు పుట్టిండు, నా కూతురు పుట్టిండు, మా పూర్వీకులు చూసారు అనుకో, అరే మీ కొడుకు మా తాత లెక్క ఉన్నాడు, మా మామ లెక్క ఉన్నాడు అని చెప్తారు. పోలికలు. అప్పుడు వాళ్ళ బుద్ధులు వీళ్ళ లోపల వస్తాయి. ఆ జ్ఞాపకాలు ఏమంటే కిడ్నీ లోపల ఉంటాయి, కిడ్నీ లోపల ఫ్లూయిడ్ లోపల ఉంటుంది. కిడ్నీ లోపల నుంచే పిల్లలు పుడతారు అనమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఒక చిన్న దాంట్లో ఎంత ఇమేజ్ పెట్టిండు, ఎంత మెమరీ పెట్టిండు, ఎంత ఫోకస్ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అది మన మన మైండ్కి అస్సలు అందదన్నమాట. హల్లెలూయా. సృష్టిని చూస్తేనే అర్థమైపోతుంది దేవుడు అనేటోడు ఉన్నాడు అని, ఆయన చాలా గొప్పవాడు అని. మనం అనుకున్నట్టుగానే కాదు అసలు. చాలా డీప్గా మనం వెళ్తే చాలా చాలా డీప్ విషయాలు మనకి తెలుస్తాయి. ఇప్పుడు మనం ఏం చెప్తాము అంటే మనిషి మట్టి లోపలికి వెళ్ళి వచ్చిందని చెప్తారు. బైబుల్ కూడా ఉంది. అదే తప్పది. ఇప్పుడు మనిషి లోపల ఏదైతే వేడి ఉంటుందో అదే వేడి భూమి మీద కూడా ఉంటుంది. మనిషి లోపల ఏదైతే లవణాలు ఉంటాయో, ఏవైతే మినరల్స్, విటమిన్స్ ఉంటాయో, పొటాషియం అంటారు, లేకపోతే ఇంకేం, అవన్నీ భూమి, కాల్షియం అంటారు, అవన్నీ భూమిలో కూడా ఉంటాయి. అర్థమైందా? దాన్ని బట్టనే తెలుసుకోవాలి మనిషి భూమి మీదకి వెళ్ళి వచ్చిందని. హల్లెలూయా. దేవుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, మీరు ఏం తినాలి, అవన్నీ కూడా బైబిల్లో చెప్పుకుంటాం. అందుకే బైబిల్ని మనం బాగా ఫాలో అవ్వాలి. కొంతమంది బైబిల్ చదువుతారు, వాళ్ళకి మార్పు రాదు, అయినా కానీ చదవాలా. చదువుతా ఉంటే మార్పు అనేది ఒకటేసారి రాదు. నిదానంగా వచ్చిన మార్పు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే సైతాన్ బైబిల్ చదవనీయకుండా చేస్తారు. మనకు అర్థం అవ్వకపోయినా ఏంటంటే మనం చదివిన కొద్దీ కొన్ని ఆలోచనలు ఇస్తారు, కొన్ని తలంపులు ఇస్తారు. ఇట్లా అనిపిస్తారా? మనం ఎన్ని భాషలు మాట్లాడుతున్నాం, ఎన్ని స్వస్థతలు చేస్తున్నాం, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాం, ఎంత ప్రసంగం చెప్తున్నాం, ఇది కాదు, ఎంత బైబిల్ చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్. హల్లెలూయా. అది మనలో ఉన్న చెడుని తీసేస్తుంది, మన ఆత్మీయతను పెంచుతుంది, ఆత్మ ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. మనం చదివే బైబిల్ ఏం చేస్తుంది అంటే దేవుడి మీద మనకు విశ్వాసం పెంచుకొస్తుంది. హల్లెలూయా. విశ్వాసం అనేది వాక్యం విన్నప్పుడే వస్తుంది. వాక్యం లేకుండా విశ్వాసం రానే రాదు. సాక్ష్యాలు విన్నప్పుడు కూడా వస్తుంది, కానీ అంత ఏమి ఉండదు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్ల